మీరు డెకాయిట్ లో సైలెంట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సైలెంట్ ప్రొడ్యూసర్. సో సుప్రియ గారేమో మాకు వైలెంట్ గా మొత్తం చూసుకున్నారు, కనిపించారు. సో హౌ వాజ్ ద బాండ్? మీ బాండ్ ఎలా ఉంటది న్యాచురల్ గా? అండ్ ఒక నార్మల్ ఇంట్లోనే కొట్టుకుంటాము, మరి వర్క్ స్పేస్ లో ఎలా ఉండింది? వర్క్ స్పేస్ డెకాయిట్ గురించి అయితే నేను, వాళ్ళిద్దరు మేధావులు ఉన్నారు కదండి, అడ్విసేషన్. నేను ఈవెంట్ కి కూడా వచ్చినట్టున్నారు. క్రియేటివ్ గా నేను పెద్ద ఏమి ఈలు పెట్టలేదు. ఓకే. ఎందుకంటే నాకు శేష్ నమ్మకం, శేష్ తన రైటింగ్ పట్ల, ఎస్పెషలీ రైటింగ్ పట్ల, యాక్టింగ్ పట్ల నాకు విపరీతమైన నమ్మకం ఉంది. అండ్ సో నేను ఐ వాజ్ జస్ట్ సైలెంట్లీ వెనకాల ఉన్నాను. అండ్ ఇప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్స్తో కొంచెం సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీ కజిన్స్ అందరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తుంటారు? అక్కినేని కజిన్స్ అల్లరా? మేము పెద్ద అల్లరి మీరే లాగా అనిపిస్తుంది నాకైతే. మీరు సైలెంట్ గా వెనక నుంచి ఒకడు ఉంటారు కదా, అలా అనిపిస్తున్నారు మీరు. కట్టప్పలాగా. కట్టప్పలాగా అమ్మో. అల్లరిలో నేను ఇప్పుడు పెద్ద నాగ చైతన్య గారు ఉన్నారు. లేదండి, మేమంతా కొంచెం కామ్ బ్యాచ్. మేమంతా కొంచెం అందరూ కొంచెం కామ్ బ్యాచ్. అండ్ రాజేష్ గారు, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోలేదు, సో దాని గురించి ఏం చెప్తారు? ఎలా వచ్చింది అవుట్పుట్? అంటే 50% ఆఫ్ ద ఫిలిం నేను ఎట్లా అనుకున్నాను ఎగ్జాక్ట్ అట్లా వచ్చింది. 50% ఆఫ్ ద ఫిలిం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ వచ్చింది. చాలా బాగా ఇచ్చింది. వన్ వర్డ్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తారు? దిస్ ఈజ్ సినిమా అని తెలుస్తుంది. లవ్లీ. ఓకే. సెట్స్ లో ఎక్కువ అల్లరి చేసే వాళ్ళు ఎవరు? ఇది సీరియస్ సినిమాయే, బట్ ఎవరు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది? ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాడు? ఎవరు చేసేవారు కాదండి. ఎందుకు ఆ జోన్ లోకి తీసుకెళ్ళిపోయారా మీరు? ప్రొఫెషనల్ గానే ఉంటుంది. ఓకే, మంచి సేఫ్ గా డైరెక్టర్ అనిపించింది. లేదు, అప్పుడప్పుడు సెట్ లో ఒక ప్రాంక్స్టర్ ఉంటే బాగుంటుంది కొంచెం ఎవరు కొంచెం అందరు అలా ఉండేవాడినే. బట్ ఈ సెట్ యాక్చువల్లీ చాలా ఫోకస్డ్ ఉండాల్సి వచ్చింది. అంటే మూవీలో చిన్న పాప ఉంటది, ఆ పాప కూడా చాలా ప్రొఫెషనల్ ఉంటుంది. తెలియదు కానీ అసలు చెప్పేంత వరకు సైలెంట్ గా ఉంటుంది. యాక్టింగ్ చేసి వెళ్ళిపోద్ది అంతే. అది కథ బ్రింగ్ చేసిందేనండి. అంటే ఫోకస్డ్ గా లేకపోతే ఎక్కడ అంటే ఆర్క్ తీసుకెళ్లే ప్రాసెస్ స్లిప్ అయిపోతామేమో అన్న భయం కూడా ఉండేది. సో కథ వాజ్ వెరీ ఇంటెన్స్ కాబట్టి నేహా పటాన్ కొంచెం ఆ జోన్ లో ఉండేది. ఓకే, రైట్. ఓకే, ఈ ఒక్క సీన్ మూవీలో ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తుందని ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఏదో అన్నారు హాలీవుడ్ రేంజ్ లో ఉంటదని ఏదో చూసాను. అంటే అది హాలీవుడ్ లో కూడా ఆ సీన్ రాలేదు. ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు కదా, లాస్ట్ వరకు కూర్చుంటాం. అది సార్ ఫేవరెట్ సీన్ అది. బట్ నాకు సెకండ్ హాఫ్ లో వేరే ఒక సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ లో వస్తుంది. ఒక 15 minutes సీక్వెన్స్ ఉంటుంది. లాస్ట్ 15 minutes కదా మిడ్ పాయింట్ లో. దట్ వాస్ మై ఫేవరెట్ సీక్వెన్స్. ఓకే, ఇఫ్ దిస్ మూవీ హ్యాడ్ అన్ అనదర్ టైటిల్, వాట్ వుడ్ ఇట్ బి? లేదు, యాక్చువల్లీ న్యూటన్స్ ఫోర్త్ లా అని పెడతారా? న్యూటన్స్ ఫిఫ్త్ లా, సిక్స్త్ లా ఏది వర్కౌట్ అవ్వదు. అమేజింగ్. డైరెక్టర్ గా మీరు ఈ సినిమా నుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏంటి? ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్ అనుకోవచ్చు. అంటే కొన్ని సీన్స్ నేను అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 తీసేయగలను అనే కాన్ఫిడెన్స్ తోటి షెడ్యూలింగ్ ఓకే చెప్పా. అది సెట్కి వెళ్ళిన తర్వాత ఇంత పని చేయదు, కొంచెం ప్రిపేర్గా ఉంటే బెటర్ కొంచెం. ఓకే, రైట్.